హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాథ్స్ కాంపిటేటివ్ ఛానల్. ఇందులో ఆల్రెడీ బిఫోర్ వీడియోలో ఒక ట్రిక్ చెప్పాము. A:B, B:C, C:D ఇస్తే A:B:C ఎలా కనుక్కోవాలో ట్రిక్ చెప్పాము. అలాగే 3:2 రేషియోస్ ఇస్తే 3 నెంబర్స్ రేషియో కనుక్కోవటం, అలా 2-3 వీడియోస్ చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఇది మనీ సంపాదించడానికి కాదండి, జస్ట్ మనకున్న నాలెడ్జ్ని ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా షేర్ చేయడానికి తప్ప. చూడండి, దాని తగ్గట్టు నేను ఆన్సర్ చేయండి. ఒకవేళ అంటే అర్థమవుతున్నాయా లేదా అలా కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కనుక ఏమీ ఆన్సర్ చేయటం లేదు, జస్ట్ కామెంట్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు వాళ్ళు అవుతారు. ఒకసారి చూడండి, ఆల్రెడీ ఫస్ట్ ట్రిక్ చెప్పాను, ఇది సెకండ్ ట్రిక్ అనమాట. ట్రిక్ అనొచ్చు, మెథడ్ అనొచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే చేయండి. 2 ట్రిక్స్ కూడా 3 రేషియో ఉంది, అక్కడ A:B:Cలో కూడా యూజ్ చేసాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ A:B 1:2, B:C 3:2. ఈ రెండింటి నుంచి ముందు A:B:C కనుక్కుందాం. ఇక్కడ వరకు ఒక బిట్ కూడా అయిపోతుంది. ఒక బిట్లోనే 2-3 బిట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇక్కడ సపోజ్ A:B 1:2 కదండి తీసుకోండి, ఇది ఒక పెయిర్ కింద. అలాగే B:C 3:2. ఇందులో ఇక్కడ BB కామన్గా ఉంది కాబట్టి ఈ కామన్ Bని సేమ్ టర్మ్ వచ్చేటట్టు చేయాలండి, సేమ్ నెంబర్ వచ్చేటట్టు. అందుకని ఈ పెయిర్ని 3తో మల్టిప్లై చేయండి. ఏ మోడల్కైనా ఇలానే. సపోజ్ ఇక్కడ 3, దీన్ని 2తో మల్టిప్లై చేయండి, ఈ పెయిర్ని, సెకండ్ పెయిర్ని. అప్పుడు ఏమవుతుంది, 1 × 2 3, 3 2 6, ఇక్కడ కూడా 3 2 6, 2 2 4. అబ్జర్వ్ చేయండి, ఇది ఏంటంటే B కదా, ఇది A, ఇది B, ఇది B, ఇది C. BB కామన్గా ఉంది కాబట్టి దీని నుంచి ఏమొస్తుంది, A:B:C = 3:6:4. 3:6:4 అవుతుంది. ఇప్పుడు మనకు అనుకోవాల్సింది ఏంటంటే C:D అనమాట. కాబట్టి ఇది ట్రయాడ్ తీసుకోండి. దీనికి మనకి C:D తీసుకోండి. ఇక్కడ C:D ఎంత ఇచ్చారండి క్వశ్చన్లో, 3:4 ఇచ్చారు. 3:4 తీసుకోండి, ఏది ఇస్తే అది రేషియో ఇస్తే. ఈ 3:4ని చూడండి, ఇక్కడ ఏంటంటే CC కామన్గా ఉంది కాబట్టి C ఉన్న నెంబర్ ఈక్వల్ చేయాలంటే ఈ ట్రయాడ్ని, ఈ త్రికాన్ని 3తో మల్టిప్లై చేయండి. సెకండ్ నెంబర్ ఇది ఫస్ట్ డిజిట్తో. దీన్ని 4తో మల్టిప్లై చేయండి. ఏంటండి, ఈ ఫస్ట్ పెయిర్ని, ఫస్ట్ 3 నెంబర్స్ని సెకండ్ పెయిర్లోని ఫస్ట్ డిజిట్తో, ఇంకా అర్థమవుతూనే ఉంది ఇలా యారో మార్క్స్ని బట్టి. ఈ సెకండ్ పెయిర్ని లాస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, 3 3 9, 6 3 18, 4 3 12, 3 4 12, 4 4 16. ఇప్పుడు ఇందులో కామన్ ఏంటంటే ఇది CC కదా, అంటే C ఒకసారి వేసుకుంటాం కాబట్టి అప్పుడు A:B:C:D = 9:18. ఇది C కాబట్టి 12 16. ఇంట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఉందండి. 3 నెంబర్స్లో ఉంటే క్యాన్సిల్ చేయకూడదండి, 4 నెంబర్స్లోనే కామన్ ఫ్యాక్టర్ ఉంటే టు క్యాన్సిల్ దెమ్. 9 18 12 16లో ఏ నెంబరు అంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తుంటే 3 ఉంది, కానీ 16లో 3 కామన్ ఫ్యాక్టర్ కాదు. 16కి 3 ఫ్యాక్టర్ కాదు కాబట్టి 9:12:16. ఒకసారి చూడండి ఆప్షన్స్లో, ఫస్ట్ నెంబర్ 9 ఉండాలి, 9 ఉన్నది చూసుకోండి, 2 and 4. అలాగే నెక్స్ట్ 18 ఉండాలి, ఆప్షన్స్లో తప్పించినట్టున్నాము. 18 అండి, 18. నెక్స్ట్ 12 అండ్ 16. 16 12 16. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చూడండి, అర్థమైందండి. ముందు A:B:C కనుక్కొని ఈ త్రికాన్ని, ఈ 3 నెంబర్స్ని Cతో మల్టిప్లై చేయాలి. C అంటే C:Dలోని Cతో మల్టిప్లై చేయాలి. ఈ సెకండ్ పెయిర్ని లాస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇలా మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇది కూడా ఈజీయే. అలా ఒకసారి A:D అంటాడని చెప్పాం కదా, A:D అంటే 9:16 తీసుకోవాలి, B:D అంటే 18:16 తీసుకోవాలి. ఒకవేళ అక్కడ ఆన్సర్ లేకపోతే సింప్లిఫై చేయాలి. దీని నుంచే ఇంకా ఇంటర్నల్గా కొన్ని క్వశ్చన్స్. ఓకేనండి, ఏదైనా ఎనీ 4 నెంబర్స్ రేషియో అడిగినా లేదా అందులో 2 ఇచ్చినా కానీ సేమ్ ఇదే మోడల్ యూజ్ చేయాలి. ఓకేనండి, థ్యాంక్ యూ.